హాయ్, దిస్ ఈస్ డాక్టర్ సాయి చంద్ర రెడ్డి, కన్సల్టెంట్ పెడియాట్రిక్ న్యూరాలజిస్ట్ అట్ వరంగల్. ఈ మధ్య చాలామంది పేరెంట్స్ నా దగ్గరికి వచ్చేసి బాబుకు ఫిట్స్ రాగానే ఒక స్ప్రే వాడాం సార్, వెంటనే తగ్గిపోయాయి సార్ అని చెప్తున్నారు. అసలు ఈ స్ప్రే అంటే ఏంటిది? సో ఇది మిడాజోలం నాసల్ స్ప్రే. మిడాజోలం నాసల్ స్ప్రే అంటే ఏంటంటే, సో ఎమర్జెన్సీలో మనం యూజ్ చేసేందుకు వాడే ఒక ఫిట్స్ మెడిసిన్. సో యూజువల్లీ ఫిట్స్ వచ్చినప్పుడు మనం ఇంట్లో ఉన్నప్పుడు, అన్కాన్షియస్లో ఉన్నప్పుడు, మెడిసిన్స్ని ఇవ్వాల్సి వచ్చినప్పుడు నోట్లో టాబ్లెటే కానీ సిరపే కానీ ఇవ్వలేము. రెండోది ఇంజెక్షన్ వేసుకోవడం అనేది కష్టం. అందుకని ఈజీ వే ఆఫ్ అడ్మిషన్ ఉండేటందుకు ఈ మిడాజోలం నాసల్ స్ప్రే అనేది యూజ్ చేస్తుంటాం. సో ఇది ఎప్పుడు వాడాలి, ఎట్లా వాడాలి? యూజువల్లీ ఫిట్స్ 5 మినిట్స్లో వాటంతట అవే తగ్గిపోతుంటే అప్పుడు మనం సింపుల్గా ఫస్ట్ ఎయిడ్ ఇస్తే సరిపోతుంది. కొంతమంది పిల్లల్లో 5 నిమిషాల కంటే ఎక్కువ వస్తున్నప్పుడు మనం ఈ స్ప్రేని యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఒకసారి స్ప్రే వాడినాక ఫిట్స్ తగ్గకపోతే మళ్ళీ ఒక 10 నిమిషాల్లో రిపీట్ స్ప్రే వాడాల్సి వస్తుంది. ఈలోపు మనం హాస్పిటల్కి తీసుకెళ్ళచ్చు. సో ఒకసారి ఈ స్ప్రేను 2 కంటే ఎక్కువ సార్లు వాడకూడదు. మరి ఇంకా వేరే ఏ సిచ్యువేషన్లోనే నీ స్ప్రేను వాడచ్చు సార్? వాడచ్చు. ఎప్పుడంటే కొంతమంది ఫిట్స్ అనేది క్లస్టర్స్ రూపంలో వెంట వెంటనే వస్తూ ఉంటాయి. వాళ్ళకు కూడా ఈ స్ప్రేను వాడచ్చు. సో మ్యాక్సిమం ఒక రోజులో ఎన్నిసార్లు వాడచ్చు, ఒక వారంలో ఎన్నిసార్లు వాడచ్చు అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది. సో ఒక రోజులో మనము 2 సార్లు వాడి వెంటనే మెడికల్ అడ్వైస్ తీసుకోవాల్సి వస్తుంది. సో 3 రోజుల్లో ఒకసారి వాడచ్చు. మంత్లీ మ్యాక్సిమం ఒక 5 టైమ్స్ వాడచ్చు. రెగ్యులర్గా వాడే ఫిట్స్ మెడిసిన్ కాదు. సో అందువలన దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మిడాజోలం నాసల్ స్ప్రే అనేది ఓన్లీ ఎమర్జెన్సీలో వాడే ఒక ఫిట్స్ మెడిసిన్. సో దాన్ని తెలుసుకొని జాగ్రత్తగా వాడండి.